డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. జనరల్గా మనము జాతకములో ఆరోగ్యం అనే విషయాన్ని చెప్పేటప్పుడు లేదా దానికి సంబంధించినటువంటి విషయాలను గురించి ఫాలో అయ్యేటప్పుడు అది ఒక పాయింట్తో ఆగటం లేదు. అది అనేక శాఖలుగా విభాగాలుగా విభజించబడుతూ పోతూ ఉంది. అక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్ని మనము బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందులో మనం చేసే కేస్ స్టడీలో ఏదైతే సక్సెస్ఫుల్గా కాంబినేషన్ వచ్చి ఉందో, చాలా జాతకాల్లో ఏదైతే కామన్ పాయింట్గా వచ్చి ఉందో ఆ విషయాలను మాత్రమే మనం సిలబస్లో యాడ్ చేస్తూ వస్తున్నాం. ఆ విషయాన్ని మాత్రమే ఒక సబ్జెక్టుగా నేను విద్యార్థులైన మీకు చెప్తూ ఉన్నాను. ఓకేనా? ఆ రీతిలో మనం చూసినట్లయితే ముఖ్యంగా నాకు రిపీటెడ్గా వస్తున్నటువంటి కొన్ని కాంబినేషన్స్ని, ఆ కాంబినేషన్స్ అధికంగా లభించకపోవడం వల్ల నా అనుభవంలో ఇంతవరకు వచ్చినటువంటి అవకాశాలను బట్టి ఒక ప్రత్యేక అమరిక కలిగినటువంటి జాతకాలను మాత్రమే తీసుకొని పెక్యులర్ అయినటువంటి సమస్యలను కలిగినటువంటి కొన్ని జాతకాలని పరిశీలించి వాటిని గురించి ఈరోజు ఈ యొక్క 6వ భావంతో సంబంధపరిచి మాట్లాడబోతున్నాను. ఈరోజు 6వ భావము ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నా ఇది కొద్దిగా వ్యత్యాసమైనటువంటి సబ్జెక్ట్ అని చెప్పగలను. అంతేకాకుండా ఇది ఒక సీరియస్ అయినటువంటి టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు. సహజంగానే ఈ సంతాన దోషాన్ని లేదా గురు దోషాన్ని గురించి చెప్పే నక్షత్రాలు ఏమిటంటే మీకు అందరికీ తెలుసు. అవి మొత్తం 3 నక్షత్రాలు: మృగశిర, హస్త, ఉత్తరాషాఢ. ఇప్పుడు ఈ గురువు యొక్క శాపాన్ని చెప్పే నక్షత్రాల్లో కొంతమంది బిడ్డలు పుట్టి ఉంటారు. అయితే ఈ 3 నక్షత్రాలు కూడాను అదే కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలలో మన రాశి పడిన నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉండి ఉంటుంది. అది ముఖ్యంగా కొంతమంది కుటుంబాల్లో పరిశీలిస్తే టెస్ట్ బేబీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు దాన్ని. అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, అలాగే క్లోనింగ్, దీని ద్వారా కూడాను ఆ కలయిక వలన పుట్టడం అనేది జరుగుతుంటుంది. అలాగే కొంతమందికి బాడుకకు తల్లి గర్భాన్ని తీసుకుని కూడా పుట్టడం అనేది జరుగుతుంది. అలాంటి కాంబినేషన్ని చెప్పే జెనెటిక్ కనెక్టివిటీ ఏమిటంటే ముఖ్యంగా బుధుని కర్మ రిజిస్ట్రీ, మరి కుజుని కర్మ రిజిస్ట్రీ. బాగా గమనించండి, ఇక్కడ సంతాన దోషాన్ని చెప్పే కర్మ రిజిస్ట్రీ నక్షత్రాలు మృగశిర, హస్త, ఉత్తరాషాఢి మీకు తెలుసు. కానీ
ఇప్పుడు చూస్తున్నది ఏమిటంటే ఈ సంతాన దోషము చాలామందికి ఆర్టిఫిషియల్గా బిడ్డలు పుడుతుంటారు. అంటే బాడుగకు తల్లి ద్వారా గర్భాన్ని తీసుకొని పుట్టించుకునే వారు కానీ, గర్భసంచే లేని వారు వేరే వారి ఒకరి గర్భసంచి ద్వారా బిడ్డల్ని పుట్టించుకునేవారు, లేదా ఐవీఎఫ్ కానీ, ఐయుఐ లేదా టెస్ట్ ద్వారా బిడ్డల్ని పొందే వారు కూడా ఉంటారు. ఇలాగా ఆధునిక వైద్య శాస్త్రమును ఉపయోగించి ఆర్టిఫిషియల్గా బిడ్డల్ని పొందేవారికి డిఎన్ఏ కాంబినేషన్ కావాలంటే ముఖ్యంగా బుధుని కర్మ రిజిస్ట్రీ మరియు కుజుని కర్మ రిజిస్ట్రీ కలిసి ఉన్నది దీనికి అవసరపడుతూ ఉంది. ఇప్పుడు బుధుని కర్మ రిజిస్ట్రీ, కుజుని కర్మ రిజిస్ట్రీ రెండూ కలిసి ఉన్నటువంటి అనేక కుటుంబాలు లక్షల వేల ఉంటాయి. అందులో లక్షలు వేల జాతకాలు కూడా ఇలాగ సంభవించి ఉంటాయి. అప్పుడు అందరి కూడాను టెస్ట్ బేబీస్ కానీ, ఐవీఎఫ్, ఐయుఐ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ దీని ద్వారా కలుగుతుందని మీకు డౌట్ రావచ్చు. అందులో సంతాన దోషం ఎవరికి ఉంటుందంటే సంతానము దోషము, సంతాన శోకము ముఖ్యంగా గురువు యొక్క కర్మారిజిస్ట్రీని కలిగి ఉన్నటువంటి వారికి ఉంటుంది. అంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి బుధుని కర్మ రిజిస్ట్రీ మరి కుజుని కర్మ రిజిస్ట్రీతో పాటు అదే కుటుంబంలో గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ కూడా కలవాలి అని అర్థం. అప్పుడు మొత్తము ఈ 3 డిఎన్ఏ కాంబినేషన్స్ అవి ఏమిటంటే సంతాన దోషాన్ని ఇచ్చే గురు కర్మ రిజిస్ట్రీ అంటే జెనెటికల్గా, అదేవిధంగా అది దానికి సంబంధించిన నక్షత్రాలు ఏమేమిటి, మృగశిర నక్షత్రము, హస్త నక్షత్రము, ఉత్తరాష నక్షత్రం. అదేవిధంగా బుధుని కర్మ రిజిస్ట్రీని తెలియజేసిన నక్షత్రాలు మీకు తెలుసు కదా, రోహిణి, డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఉత్తర మరియు పూర్వాషాఢ. అలాగే కుజునిక కర్మారిష్ని తెలియజేసే నక్షత్రాలు ఏమిటి, కృతిక, పుబ్బ, మూల మరియు రేవతి నక్షత్రాలు. ఈ మొత్తం 3 గ్రహాల యొక్క కర్మారిష్లు ఒకటిగా కలిసి అదే కుటుంబంలో అంటే ఒకే ఒక కుటుంబంలో ఉండి ఆ కుటుంబంలో ఎవరి జాతకములోనైనా కానీ ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ జాతకంలో 1, 4, 5 మరియు 9 అంటే ఏంటి కాంబినేషన్ ఏం చెప్పాను, 4 భావాలు, భావాధిపతులు అంటే 1వ భావము, 4వ భావము, 5వ భావం మరియు 9వ భావము, లేదా 1వ భావాధిపతి, 4వ భావాధిపతి, 5వ భావాధిపతి మరియు 9వ భావాధిపతి. బాగా గమనించండి, ఇక్కడ ఈ భావాలు భావాధిపతులు 6వ భావము 6వ భావాధిపతితో సంబంధపడి ఒక మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఉంటే వారి కుటుంబాన్ని అబ్జర్వ్ చేసి చూడండి. వారి కుటుంబంలో ఒకటిగా కలిసి గురు యొక్క కర్మారిష్టి ఉంటుంది, బుధుని కర్మారిష్టి ఉంటుంది, కుజుని యొక్క కర్మారిష్టి ఉంటుంది. అలా ఉందా లేదా అని గమనించండి. అప్పుడు వారి కుటుంబంలో ఎవరికైనా కానీ సంతాన దోషం ఉంటే ఆ కుటుంబంలో కంపల్సరిగా ఐవీఎఫ్ ద్వారా బిడ్డలు పుట్టడం కానీ లేదా ఐయుఐ ద్వారా బిడ్డలు పుట్టడం కానీ, ఇంకా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ అనే పద్ధతి ద్వారా కానీ, క్లోనింగ్ ద్వారా కానీ బిడ్డలు పుట్టడం
అంటే ఏంటి, వేరే ఒకరి యొక్క అండం తీసుకుని లేదా ఇంధనం అంటే స్పెర్మ్స్ తీసుకొని కూడాను బిడ్డలు పుట్టడం అనేది జరుగుతుంటుంది. అంటే ఇక్కడ గమనించండి బాగా, 1, 4, 5, 9 భావాలు భావాధిపతులు 6వ భావము 6వ భావాధిపతితో సంబంధపడి ఉంటారన్నమాట. అలా ఎవరి జాతకంలోనైతే ఇలాంటి అమరి ఉందో ఆ పర్టికులర్ వ్యక్తులకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా టెస్ట్ ద్వారా పుట్టినటువంటి బిడ్డలుగా పుట్టేవారు ఉంటారు. అంటే ఆ బిడ్డలకి ఇలాంటి కాంబినేషన్ ఉంటుంది. లేదా వారి యొక్క కాంబినేషన్ ఒకవేళ అలా లేదు, వీళ్ళకి బిడ్డలే పుట్టలేదు తల్లిదండ్రులకు అన్నప్పుడు దత్తతను తీసుకుంటారు. ఆ దత్తత తీసుకున్నటువంటి బిడ్డగా కూడా ఉంటారు ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు. ఒకే కుటుంబంలో గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ, బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ, కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉండి ఆ కుటుంబంలో 1, 4, 5, 9 భావాలు భావాధిపతులు 6వ భావంతో కానీ 6వ భావాధిపతితో సంబంధపడితే అక్కడ టెస్ట్ బేబీగా ఉంటారు అని చెప్తున్నాను. లేదా దత్తత తీసుకుంటారు. అయితే ఆ బిడ్డకి బయాలజికల్ ఫాదర్ కానీ బయాలజికల్ మదర్ కానీ ఉండకుండా వారు చదువుకున్నటువంటి సర్టిఫికేట్లో చూడండి వేరే వారి పేరు ఉంటుంది. అంటే ఎవరైతే పెంచుకుంటారో, ఎవరైతే వారిని సంరక్షిస్తారో గార్డియన్గా, వాళ్ళ పేరుని తల్లిదండ్రులుగా వేసుకుంటారు. అంటే యాక్చువల్గా వాళ్ళు పుట్టింది ఎవరికంటే ఎవరైతే గర్భాన్ని దానం చేశారు, అంటే గర్భసంచిని బాడుకు తీసుకుని ఆ గర్భంలో స్పెర్మ్స్ కానీ అండం కానీ ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా కానీ టెస్ట్ ట్యూబ్ ద్వారా కానీ లేదా IVI ద్వారా కానీ పుట్టించిన బిడ్డల్ని, వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ కాంబినేషన్ ఇలా ఉంటుందని చెప్తున్నాను. ఒకవేళ అలాంటి పరిస్థితి లేనప్పుడు వారు బంధుత్వంలో ఎవరినైనా కానీ ఒకరిని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకుని వాళ్ళని పెంచుతారు. ఆ దత్తత తీసుకున్నటువంటి బిడ్డ జాతకంలో కూడాను ఇప్పుడు నేను చెప్పిన 1, 4, 5, 9 కాంబినేషన్ విత్ 6th భావ 6th లార్డ్తో కనెక్ట్ అయి ఉంటుంది. కావాలంటే మీరు పరిశీలించి చూడొచ్చు. ఇప్పుడు ఒకే కుటుంబంలో బుధుని కర్మారిష్టి కుజుని కర్మారిష్టితో గురు కర్మారిష్టి కూడాను కలిసి ఉండి ఈ 3 కర్మారిష్టులు ఉన్నటువంటి కుటుంబంలో ఒకవేళ వారికి వివాహ పొంతనాలు చూసేటప్పుడు, మొదటి వివాహానికి వెళ్ళేటప్పుడు చక్కగా చూడకుండా పొంతనాలు చూడడంలో దోషం కలిగి వివాహానికి వెళ్ళి వచ్చినటువంటి జత లేదా జోడి కరెక్ట్గా లేనప్పుడు ఇలాంటి బిడ్డలు పుట్టే సమస్య ఏర్పడుతుందనేది మనకు తెలిసిపోతా ఉంది. అలా ఉన్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వలన అదే కుటుంబంలో బిడ్డలు ప్రవేశించాలి అనుకుంటే వచ్చినటువంటి భాగస్వామికి గర్భ విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగి ఆ గర్భము సరిగా పనిచేయకపోయినప్పుడు వేరే వారి యొక్క గర్భాన్ని బాడుక్కి తీసుకుని అందులో భర్త యొక్క స్పెర్మ్స్ని కనెక్ట్ చేసి అండం మాత్రం ఈ మీద కాకుండా వేరే వారి అండాన్ని ప్రవేశించేది ఒక విధానం. లేదా భర్తలోనూ భార్యలోనూ లోపం ఉండి వేరే ఒకరి యొక్క గర్భాన్ని బాడుకు తీసుకుని అందులోకి వేరే వారి యొక్క స్పెర్మ్ని పంపించి లేదా వేరే వారి యొక్క అండాన్ని తీసుకొని ఊరిక బాడుకు మాత్రం ఆ గర్భాన్ని తీసుకుని బిడ్డను పుట్టించేది ఒక రకం. ఇవి రెండూ లేనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కడైనా మన బంధుత్వంలోనే బిడ్డల్ని మన ఇంటికి తెచ్చుకుందాము దత్తతగా అనుకున్నప్పుడు, లేదా అనాథ బిడ్డల్ని దత్తత తీసుకుందాము అనుకున్నప్పుడు వీరి కుటుంబంలో కుజుని కర్మ బుధుని కర్మ గురు కర్మ ఉంటేనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో వచ్చే బిడ్డ గర్భధారణ IVF కానీ IUI కానీ లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా కానీ వచ్చినటువంటి సంతానం కానీ అడాప్ట్ చేసుకున్న సంతానంలో కూడాను ఇప్పుడు నేను చెప్పినటువంటి 1, 4, 5, 9 కాంబినేషన్ భావాలు భావాధిపతులు ఇవన్నీ కలిపి 6వ భావం 6వ భావాధిపతితో సంబంధపడినప్పుడు మాత్రమే వచ్చినటువంటి జాతకులు ఈ విధంగా పుట్టారు అనేది మనం నిర్ధారణ చేయొచ్చు. అయితే
ఇది ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం మనం చెప్పుకుంటున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. అయితే ఇది ఒక సీరియస్ అయినటువంటి విషయం కూడాను. అలాగనేసి దీన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించి జాతకంలో ఒకవేళ ఒక దత్తత తీసుకున్న బిడ్డని కలిగినటువంటి వారు వచ్చినప్పుడు ఆ బిడ్డ జాతకంలో మనకు తెలుసుకోవడానికి మనకి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంతవరకే మీరు దాన్ని ఉపయోగించుకోండి. ఒకవేళ ఈ విషయాన్ని మనం ఎక్కడైనా కానీ తెలుసుకోవాలనుకుంటే వాంటెడ్గా ఎవరు కానీ ఇలాగా తెచ్చి మన జాతకాలు ఇవ్వరు. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. మా అమ్మాయి లేదా మా అబ్బాయి IVF ద్వారా పుట్టారు, IUI ద్వారా పుట్టారు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పుట్టారు, లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పుట్టారు, మేము దత్తత తీసుకున్నాము అని చెప్పరు. దత్తత తీసుకుంటాము అని చెప్పే కొన్ని కేసులు ఉంటాయి, కానీ IVF, IUI ఇలాగ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ టెస్ట్ ట్యూబ్ ద్వారా వచ్చినటువంటి వారు మా బిడ్డలని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఇక్కడ వాళ్ళు చదువుకున్నప్పుడు, ఆ బిడ్డలు చదువుకున్నప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లు చూసినట్లయితే వాళ్ళ సర్టిఫికేట్లు ఎవరైతే డోనర్గా ఉంటారో, స్పెర్మ్ డోనర్ కానీ లేదా ఎగ్ డోనర్గా ఉంటారో వాళ్ళ పేర్లు అక్కడ రావు. ఎవరైతే పెంచుతారో వాళ్ళ పేర్లు మాత్రమే సర్టిఫికేట్లో ఉంటాయి. అదేవిధంగా దత్తత కూడాను చిన్న వయసులోనే దత్తత వెళ్ళిపోతే ఆ బిడ్డకు సంబంధించిన తల్లిదండ్రులు బతికున్నా ఆ తల్లిదండ్రుల పేర్లు సర్టిఫికేట్లో ఎక్కువ. ఎవరిది ఉంటాయంటే ఎవరైతే పాషంగా, ప్రేమగా, అనురాగంతో పెంచుకుంటారో ఆ బిడ్డలు లేనటువంటి వారి ఇంట్లోకి వెళ్ళినటువంటి ఆ దత్తత బిడ్డకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల పేర్లు కాకుండా పెంచుకున్నటువంటి పేర్లు మాత్రమే సర్టిఫికేట్లో లేదా గ్రీన్ కార్డులో కానీ లేకపోతే రేషన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇప్పుడు మనకున్నటువంటి ID ప్రూఫ్ ఏదైతే ఉందో దాంట్లో అన్నింటిలో వాళ్ళ పేర్లో ఉంటారు. ఇది మీరేం చేయాలంటే అలాగే ఎవరైనా ఇలాంటి సమాచారం మనకు అందడమే అరుదు అనమాట. అవి నాకు కూడాను తక్కువ సమాచారమే అందింది, కానీ ఇందులో కూడా ఒక 100 జాతకాలను పరిశీలించినప్పుడు మనకు వచ్చినటువంటి సమాచారాన్ని ఒక వీడియో ద్వారా లేదా ఒక ఆడియో ద్వారా మీకు సబ్జెక్ట్లోకి తీసుకెళ్ళి ఒక సిలబస్లో జాయిన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని మాత్రం నేను భావిస్తున్నాను. శుభం.